నమస్తే. ఏం లేదన్నా, కృష్ణకాంత్ పార్కులో మన కుర్చీ తాత కనపడినాడు. కుర్చీ తాత ఏదేదో అందరికి బూతు మాటలు మాట్లాడి తిట్టడం గిట్టడం చేస్తున్నాడు. అట్లా కాదు తాత అని చెప్పి కొన్ని సినిమాలు ఇవి డైలాగులు నేర్పించామని రెడీ అయినా. ఏం తాత చెప్తావా డైలాగులు? వాడు వీడంటే నాకు ఎక్కడనో కాదు. కుర్చీ తాత అన్న వాడు ఎప్పుడంటే నీకు? నాకెక్కడనో కాదు అన్నాడా వాడని? ఎంతో మంచోను, అంతకన్నా గలీజ్ కొడుకును అన్రెస్పెక్టెడ్ గా బిహేవ్ చేసిందనుకో, నేను ఎవరిని వదల, సీఎం లోనే వదలలే, పిఏనే వదలలే. 3 దిక్కులా పడ్డాడు వాడు. అరే అంటే నన్ను ఏమనుకుంటున్నారు బాబాయ్, నాకు 5 కోట్ల మంది అభిమానులు. అవసరం అనుకుంటే ఎదురుగా బిల్డి ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కడతా. కరెక్టే, ఒక్కొక్క రూపాయి. పిచ్చి నా కొడుకుని కాదు, నాకు 3 కొడుకులు, 1 బిడ్డ. అందరు పెళ్లిళ్ళు చేసిన నేను తాతను కూడా అయినా. నా జోలికి రావద్దు కాకో, నీ కాళ్ళకు దండం. నేను మంచి కొడుకును కాదు, గలీజ్ నా కొడుకును. కుర్చీ ఎందుకు మడత పెట్టిండావా చెప్పు? షార్ట్ కట్ లో చెప్పులే. ఇప్పుడు నేనే 10 సంవత్సరాలు పాలించిన అనుకో ఈ తెలంగాణను. ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ తిన్నప్పుడు నా బతికెందుకు జాందో ఆ పాప బాధ ఆ పాపది ఒకటి. బాబాయ్ ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టదు, బండలు తీసుకొని కొడుతుంది. ఏంది నా ఇష్టం అనుకుంటాడు. చెప్పు భయ్, ఆగినందుకు డైలాగులు చెప్పు భయ్. ఇంకా డైలాగులు నేర్చుకోబోయ్, ఏదైనా డైలాగ్ చెప్పు. సినిమా భయపడుకుంటా బతికేటోడు జీవితాంతం బానిస లాస్ట్ కు సార్. చెప్పు. అదే భయపెట్టేటోని భయపెట్టుకుంటా బతికేటోడు బాదుషా లాస్ట్ కు సార్. వాడే షేక్ అహ్మద్ పాషా. భయం అన్నది లేని బతుకు. సింగల్ గా తిరుగుతా, మేకల మందని తీసుకొని తిరిగా, ఒంటరిగా. ఎంత మంది వచ్చినా వెనక కడిగయ్యా దానా కొడక నిలబడతా. దా టిఆర్ఎస్ వాళ్ళు మంచోళ్ళు వచ్చిన నా దగ్గరికి. ఆఖరికి హరీష్ రావు కూడా గమనబో, లేకపోతే కారు గమనబో. నా ఇష్టం. నీకు నచ్చినోడు నీకు దండం పెడతాడు, నాకు నువ్వు నచ్చలే, నా ఇష్టం.